హే ఋషి, పూర్వజన్మ ఫలితంగా నాకు ఈ జన్మ లభించింది. నమస్కారం, మీకు స్వాగతం. మిత్రులారా, ఒక బల్లి చెప్పింది, భార్య తన భర్తను వశం చేసుకుని ఉంచాలి అనుకుంటే మరియు భార్యను దాసీగా చేసి ఉంచే భర్తకు ఏమవుతుంది? మీ ఇంట్లో కూడా బల్లులుంటే ఆ బల్లులకు మరియు మీకు పూర్వజన్మతో ఒక లోతైన సంబంధముంది. ఆ బల్లులు మీ ఇంట్లో ఎందుకు వస్తాయి? వాటి ఏ కోరికలుంటాయి? మీ భార్య ఆ బల్లులకు ఎందుకు భయపడుతుంది లేదా అంత ద్వేషం చూపిస్తుంది? దీని వెనుక చాలా లోతైన రహస్యముంది. అది శ్రీకృష్ణుడు దేవర్షి నారదుడికి చెప్పాడు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. దీనివల్ల మీ ఇంటి బల్లులకు మరియు మీ పూర్వజన్మకు ఏమైనా సంబంధముందని అర్థమవుతుంది. అయితే మిత్రులారా, ఆలస్యం చెయ్యకుండా మీకు చెప్పేస్తాం. మిత్రులారా, ఒకానొక కాలంలో జరిగిన సంగతి. దేవర్షి నారదుడు వినయంగా శ్రీకృష్ణుడిని అడిగాడు, హే మాధవ, దయచేసి నాకు చెప్పండి, భర్తను వశం చేసుకోడానికి రకరకాల ఉపాయాలు చేసే స్త్రీకి తన కర్మల ఫలితంగా ఏమవుతుంది? భర్తను వశం చేసుకుని ఉంచే స్త్రీకి ఏమవుతుంది? భర్త కూడా భార్యను దాసీగా చేసి ఉంచితే ఏమవుతుంది? శ్రీకృష్ణుడు నారదుడి జిజ్ఞాసపై మందహాసం చేసి అన్నాడు, నారదా, నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. వివాహం అనే పవిత్ర బంధంలో భర్తాభార్యలు ఒకరికొకరి దగ్గరవుతారు. కాని భార్య తన అహంకారం లేదా మోహం వల్ల భర్తను వశం చేయడానికి ప్రయత్నిస్తే ఫలితాలు చాలా దుఃఖదాయకంగా ఉంటాయి. భర్త కూడా భార్యను దాసీదా చేసి ఉంచితే అతనికి కూడా దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఈ విషయంలో ఒక ప్రాచీన కథ ఉంది. దాన్నిప్పుడు నీకు చెప్తాను. దాన్ని జాగ్రత్తగా విను. ఏ భర్తాభార్యలు ఈ కథను పూర్తిగా జాగ్రత్తగా వింటారో వారు ఎల్లప్పుడూ సుఖవంతులు, సౌభాగ్యవంతులు, సంపన్నులు అవుతారు. భగవాన్ శ్రీకృష్ణుడు నారదుడికి కథ చెప్పడం ప్రారంభించాడు. హే దేవర్షి, ప్రాచీన కాలంలో జరిగిన సంగతి. ఆ కాలంలో రుక్మాంగదుడు అనే పరాక్రమవంతుడు, ధర్మపరాయణుడు అయిన రాజు రాజ్యం చేసేవాడు. రాజు రుక్మాంగదుడు భగవాన్ విష్ణువు యొక్క అనన్య భక్తుడు, ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించేవాడు. అతని భార్య రాణి మోహిని అత్యంత సౌందర్యవతి, సద్గుణ సంపన్న. రాజు రాణిల మధ్య లోతైన ప్రేమ, గౌరవం ఉండేవి. ఒకరోజు రాజు రుక్మాంగదుడు తన ప్రియమైన రాణి మోహినీతో కలిసి విహారానికి బయల్దేరాడు. వారు మనోహరమైన మంద్రాచల పర్వతంపై తిరగడానికి నిర్ణయించారు. ఇద్దరూ రాజకీయ గుర్రాలపై స్వారీ చేసి పర్వతం వైపు బయల్దేరారు. అక్కడికి చేరుకొని రాజు తన గుర్రం యొక్క కళ్ళెం విప్పేశాడు. అది స్వతంత్రంగా ఆకుపచ్చ గడ్డి మేస్తుందని. ఇద్దరూ కొంతసేపు కాలినడకన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు. అందమైన లోయల్లో కొంతసేపు శాంతియుత మనస్సుతో తిరిగారు. పర్వతం యొక్క ఆకుపచ్చ లోయలు, పక్షుల మధురగానం, మంద మారుత సుగంధం వారి హృదయాలను ఆనందపరిచాయి. సమయం గడిచినట్టు తెలియకుండా సాయంత్రమవుతుందని రాజూ రాణి తిరిగి వెళ్లాలని నిర్ణయించారు. గుర్రం మేస్తున్న చోటికి తిరిగి వెళ్తుంటే రాజు రుక్మాంగదుడు దూరం నుంచి చూశాడు. తన శక్తివంతమైన గుర్రం చాలా అసౌకర్యంతో ముందు కాల్చతో నేల తవ్వుతోంది. గుర్రం యొక్క గిట్టలు వజ్రం వలె కఠినమైనవి, బలంగా నేలపై కొడుతున్నాయి. గుర్రం భూమి లోపల ఏదో జీవి చిక్కుకొని ఉన్నట్టు లేదా ఏదో భయపడి నేలపై ప్రహరిస్తోంది. రాజు ఆందోళన చెంది అన్నాడు, మోహిని, చూడు, మన గుర్రం ఇలా నేల ఎందుకు తవ్వుతోంది? నిశ్చయంగా నేల కింద ఏదో జీవి చిక్కుకొని ఉండాలి. రాణి మోహిని కూడా ఆ దృశ్యం చూసి భయపడింది. రాజు రుక్మాంగదుడు వెంటనే గుర్రం వైపు వేగంగా వెళ్లి కళ్ళం పట్టుకొని దాన్ని శాంతపరచడం ప్రారంభించాడు. గుర్రం హింసిస్తూ నేల తవ్వడం ఆపలేదు. రాజు రాణి దగ్గరకు వెళ్లి చూస్తే గుర్రం గిట్టలు ఒక జీవికి గాయం కలిగిస్తున్నాయి. వారు దగ్గర చేరేలోపు గుర్రం నేలను బాగా తవ్వేసింది. గుర్రం ప్రహారాల వల్ల మట్టి చుట్టూ చెల్లాచెదురైపోయింది. వారు చూస్తే భూమి మట్టి నుంచి ఒక చిన్న బల్లి భయపడి బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది. బిచ్చగత్తి బల్లి ఏదో బొరియలో నివసిస్తుంది. గుర్రం గిట్టల వల్ల దాని నివాసం ధ్వంసమైంది. అది ప్రాణాలు కాపాడుకోవడానికి ఇటూ అటూ పరుగెడుతోంది. ఇంకా బల్లి పూర్తిగా బయటికి రాలేదు. గుర్రం ఒక తీక్ష్ణమైన, బరువైన ప్రహారంతో దాని చిన్న శరీరం తీవ్రంగా గాయపడింది. గుర్రం గిట్ట సూటి దెబ్బతో బల్లి రక్తం కక్కుతూ నేలపై పడి మూర్ఛపోయింది. దాని సున్నిత శరీరం నొప్పితో చీలిపోయింది. దయాళువైన రాజు రుక్మాంగదుడు ఈ హృదయ విదారక దృశ్యం చూసి అతని హృదయం కరుణతో నిండిపోయింది. ఒక క్షణం మునుపు వరకు వారు ఆనందంగా ఉన్నారు. కాని ఇప్పుడు అతని కళ్లలో ఆ నిరీహజీవి పట్ల దయ ఉబికొచ్చింది. అతను వెంటనే గుర్రం కళ్ళెంలాగి ఆపి వేగంగా గాయపడిన బల్లివైపు వెళ్లాడు. రాజు చెట్టునుంచి కొన్ని పెద్ద మృదువైన ఆకులు కోసి జాగ్రత్తగా ఆ ఆకుల సహాయంతో బల్లి గాయపడిన శరీరాన్ని గుర్రం గిట్ట కింద నుంచి ఎత్తాడు. బల్లి శరీరం నిర్జీవంగా కనిపిస్తోంది. అది మూర్ఛావస్థలో ఉంది.
రాణి మోహిని కూడా రాజుతో పాటు అక్కడికి చేరుకుంది. రాజు రుక్మాంగదుడు ఆ మూర్ఛపోయిన బల్లిని చాలా ప్రేమతో గడ్డి పుల్లలు పరిచిన నేలపై పెట్టాడు. బల్లి శ్వాసల ధారం తెగే దశలో ఉంది. దాని చిన్న శరీరం ఇంకా వణుకుతోంది. అది జీవించి ఉంది, కాని తీవ్ర నొప్పివల్ల మూర్ఛపోయింది. రాజు ఆందోళనతో రాణితో అన్నాడు, సుందరి, వెంటనీ శుభ్రమైన చల్లని నీటిని తెవ్వయి. ఈ చిన్న బల్లి మన గుర్రం కింద ఇరుక్కొని మూర్ఛపోయింది. దాన్ని త్వరగా నీటితో తడిపితేనే కాపాడగలం. స్వామి ఆజ్ఞ పొందిన రాణి మోహిని వెంటనే సమీపంలోని ఝర్నవైపు పరుగెత్తింది. కొద్ది క్షణాల్లోనే తన చేతుల్లో చల్లని నిర్మలమైన నీటి తెచ్చి తిరిగివచ్చింది. రాజు వంగి తన చేతులతో ఆ చల్లని నీటిని బల్లి శరీరంపై నెమ్మదిగా చల్లడం ప్రారంభించాడు. చల్లని నీటిబొట్లు పడుతూనే అద్భుతం జరిగింది. మూర్ఛ అంధకారంలో మునిగిపోయిన ఆ చిన్న బల్లి శరీరంలో నెమ్మదిగా కదలికలు వదలయ్యాయి. కొంతసేపు రాజు దాన్ని నీటితో తడుపుతూనే ఉన్నాడు. మోహిని పక్కన నిలుచుని ఆశతో ఆ దృశ్యం చూస్తోంది. చివరికి చల్లని నీటి అభిషేకంతో బల్లి కళ్ళు తెరిచింది. దాని మూర్ఛదీరి చైతన్యం తిరిగి వచ్చింది. గాయపడడం కారణంగా దాని శరీరంలో తీవ్ర నొప్పి ఉంది. అయినా అది తిరిగి తన చిన్న కళ్లతో రాజును చూసింది. రాజు ఊపిరి పీల్చుకొని మృదుస్వరంతో అన్నాడు, భగవంతునికి కృతజ్ఞతలు, ఇప్పుడిది చైతన్యంలోకి వచ్చింది. రాణి మోహిని కూడా సంతోషం వ్యక్తం చేసింది. అవును స్వామి, చల్లని నీటితో దాన్ని మేల్కొల్పడానికి ఆలస్యం కాలేదు. మీరు సరైన సమయంలో దాన్ని కాపాడారు. బల్లి కొంతసేపు నొప్పితో తిరిగి తిరిగి పడుకుంది. తర్వాత అది ధైర్యం సంపాదించుకొని తన కళ్ళు పూర్తిగా తెరిచింది. ముందు రాజదంపతులు నిలుచుని ఉండడం చూసి వీరి ప్రయత్నాల వల్లే తన ప్రాణాలు కాపాడబడ్డాయని అర్థం చేసుకుంది. ఆ నిరీహజీవి కృతజ్ఞతా నిండిన దృష్టితో రాజు రుక్మాంగదుడివైపు చూసింది. రాజు దయాళువైన మందహాసంతో దాని తలపై సున్నితంగా స్పర్శించాడు. ఇప్పుడది సురక్షితంగా ఉందని ధైర్యమిస్తున్నట్టు. అప్పుడొక అద్భుత సంఘటన జరిగింది. నేలపై పడి ఉన్న ఆ సాధారణ బల్లి హఠాత్తుగా మానవవాణిలో మాట్లాడడం ప్రారంభించింది. బలహీనమైన వణుకుతున్న స్వరంలో అది రాజుని సంబోధించింది. హే మహాబాహు రుక్మాంగద మహారాజ్, మీరు నాపై చేసిన అనుగ్రహానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞురాల్ని. మీలాంటి పుణ్యవంతుడైన రాజు సాన్నిధ్యం పొందడం వల్ల నాకిప్పుడు అంతా తెలుసు. ఇది విని రాజూ రాణి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అరే, ఏమిటిది? ఈ బల్లి మనుష్యవాణిలో మాట్లాడుతోంది. రాజు చేతులు జోడించి ఆ బల్లినడిగాడు, హే దేవి, మీరెవరు? మీ ఈ దశకు కారణమేమిటి? మీరు మనుష్యవాణిలో ఎలా మాట్లాడగలుగుతున్నారు? దయచేసి మీ వృత్తాంతాన్ని వివరంగా చెప్పండి. నేను మీకు సహాయం చేయగలను. అప్పుడా బల్లి మాట్లాడడం ప్రారంభించింది. హే రాజన్, దయచేసి నా మాట వినండి. నేను సాధారణ బల్లి కాదు, పూర్వజన్మ కర్మఫలాలు అనుభవిస్తున్న పాపాత్మురాల్ని. మీ కృప లేకపోతే నేడు నా జీవితం ముగిసిపోయేది. ఇప్పుడు మీలాంటి భగవాన్ విష్ణువు పరమభక్తుడి సాన్నిధ్యం పొందడం వల్ల నాకు మానవవాణి లభించింది. నా పూర్వజన్మ కర్మలన్నీ గుర్తుకు వచ్చాయి. అందుకే నా పూర్వజన్మ చరిత్రను మీకు చెప్తాను. అప్పుడు నా ఈ దుఃఖానికి కారణం అర్థమవుతుంది. ఆ చిన్న జీవి అలా మాట్లాడ్డం విని రాజు రుక్మాంగదుడు కూడా ఆశ్చర్యపోయాడు. అయినా అతను ధర్మ, ఆధ్యాత్మిక రహస్యాలతో బాగా పరిచయమున్నవాడు. మనసులోనే అనుకున్నాడు, నిశ్చయంగా ఇది పూర్వజన్మలో శాపం లేదా పాపం వల్ల బల్లి అయిన జీవి. అతను తన ఆశ్చర్యాన్ని అదుపు చేసుకుని నేలపై వంగి మృదువైన స్వరంలో అన్నాడు, హే బోలీజీవి, సంకోచం లేకుండా మీ వృత్తాంతం చెప్పండి. నేను జాగ్రత్తగా వింటాను. మీ కష్టానికి కారణం తెలుసుకోవడం మా కర్తవ్యం. మీరు నిశ్చింతగా అంతా చెప్పండి. బల్లి నొప్పితో అన్నది, మహారాజ్, నా పూర్వజన్మ పేరు పద్మావతి. నేనొక బ్రాహ్మణుడి భార్యను. రమణీయమైన సాకల నగరంలో నివసించేదాన్ని. ఆ నగరంలో అందమైన తోటలు, పవిత్ర దేవాలయాలు ఉండేవి. నా భర్త విద్వాంసుడైన బ్రాహ్మణుడు. నగరంలో అతనికి గౌరవముండేది. ప్రారబ్ధం వల్ల నాకు రూపం, యవ్వనం, వరాలు లభించాయి. నేను చూడడానికి అందగత్తే యువతి. ఇంటి పనులు నైపుణ్యంతో చేసేదాన్ని. మనస్సు, వాక్కు, కర్మలతో నా భర్త సేవలో ఎప్పుడూ లోపం లేకుండా చూసుకునేదాన్ని. అయినా ప్రభూ, దురదృష్టవశాత్తు నేను నా స్వామి ప్రియురాలు కాలేదు. నా భర్త ఏ కారణంచేతో నాపై ఎల్లప్పుడూ కోపంగా ఉండేవాడు. నేను అతన్ని సంతోషపెట్టడానికి ఎంత ప్రయత్నించినా అంతగా అతను నన్ను దూరం చేసేవాడు. చిన్న చిన్న విషయాలకు నాపై క్రోధం చూపి కఠిన మాటలనేవాడు. అతని తీక్ష్ణ మాటలు నా హృదయాన్ని గాయపరిచేవి. రాత్రింబవళ్ళు ఏమి చేస్తే నా స్వామి స్నేహం పొందగలను అని ఏడుస్తూ ఉండేదాన్ని. ఒక భార్యకు దానికంటే పెద్ద బాధ ఏముంటుంది? తన భర్త తనను ద్వేషిస్తే లేదా ఇతరులపై ఆసక్తి చూపితే బల్లి కొనసాగించింది. అవును రాజన్, నా స్వామి మనసు నాపై లేదు. బహుశా అతను మరొక స్త్రీపై ఆకర్షితుడై ఉండవచ్చు.
అతని ఉదాసీనత, తిరస్కారం వల్ల నా మనసులో క్రమంగా క్రోధం, ప్రతీకార భావం పెరిగాయి. మనం ప్రేమించేవారు మనల్ని తిరస్కరిస్తే ప్రేమస్థానంలో కొన్నిసార్లు క్రోధం వస్తుంది. నాతో కూడా అదే జరిగింది. నేను లోపల్లోపల దుఃఖం, క్రోధంతో మండుతున్నాను. చివరికి ఒకరోజు క్రోధం, దుఃఖంతో నిండి నిర్ణయించాను. ఏ విధంగానైనా నా భర్తను వశం చేసుకొని తీరుతాను. నా ఉపేక్ష చేయడం అతనికి ఖరీదుగా పడుతుందని చూపించాలనుకున్నాను. నా మనసులో ఒక దుర్బుద్ధి ఉదయించింది. ఏ విధంగానైనా నా భర్త హృదయంపై అధికారం సాధించాలి. దానికి ఏ ఉపాయమైనా పనికొస్తుంది. ఆ సమయంలో దుఃఖం, క్రోధం నా వివేకాన్ని కప్పేశాయి. నేను కర్తవ్య మార్గం నుంచి తప్పిపోతున్నానని అప్పుడు అర్థం కాలేదు. నా మనసులో ఒకే ఆలోచన, భర్తను వశం చెయ్యాలి, అందుకు తంత్ర ఉపాయాలైనా సరే. బల్లి రూపంలోని ఆ స్త్రీ ఆత్మ లోతుగా నిట్టూర్చి మళ్ళీ అంది, హే మహారాజ్, విక్షిప్త హృదయ అగ్నితో సమాధానం వెతుక్కుంటూ ఇంటినుంచి బయలుదేరాను. మన నవిరంలో కొన్ని ఇతర స్త్రీలు కూడా అలాంటి దుఃఖాలు అనుభవించారని, తర్వాత కొన్ని ఉపాయాలతో తమ భర్తలను మళ్లీ వశం చేసుకున్నారని విన్నాను. ముందు ఆ స్త్రీల నుంచి సలహా తీసుకుందామని నిర్ణయించాను. భర్తల చేత విడనడబడినా లేదా హింసించబడినా చివరికి వారిని మళ్లీ వశం చేసుకున్న స్త్రీల నుంచి. నగరంలో కొన్ని పెద్దవాళ్ల స్త్రీలను సంప్రదించాను. వారి కీర్తి, వశీకరణంతో దూరమైన భర్తలను తిరిగి పొందారని. ఆ స్త్రీలు నా దుఃఖగాథ విన్నారు. వారు కూడా ఒకప్పుడు నాలాగే బాధపడ్డారు కాబట్టి నా వ్యథను అర్థం చేసుకోగలిగారు. నా కన్నీళ్లు, క్రోధంతో నిండిన మాటలు విని ఓదార్చారు. వారి కళ్లల్లో ఒక వింత మెరుపుండేది, ఏదో లోతైన రహస్యం తెలుసన్నట్టు. వారిలో ఒక ఆవిడంది, బిడ్డా, నీ భర్త నిశ్చయంగా నీ వశమవుతాడు. మేము కూడా ఈ బాధ అనుభవించాము. ఒక ఉపాయంతో మాకు విజయం లభించింది. నేను ఆసక్తిగా అడిగాను, అమ్మలారా, దయచేసి ఆ ఉపాయం చెప్పండి. నా భర్త హృదయం మార్చడానికి ఏ ధర చెల్లించినా సిద్ధం. మరొక స్త్రీ అంది, మన నగరం నుంచి కొంత దూరంలో ఒక సిద్ధసాధ్వి ఉంటుంది. ఆమె ఒక సన్యాసిని. తంత్ర మంత్రాలు, ఔషధాలలో మహాసిద్ధి పొందింది. మా భర్తలందర్నీ ఆమె ఇచ్చిన ఔషధాలు, మంత్రాల ప్రభావంతో వశం చేసింది. నీకు కూడా అదే ఉపాయం. ఆ సన్యాసిని దగ్గరకు వెళ్ళు. ఆమె నీపై దయచూపి సహాయం చేస్తుంది. ఆ స్త్రీల మాటలు విని నా మనసులో ఆశ మెండుగా పుట్టింది. చీకటిలో ఒక మార్గం దొరికినట్టు అనిపించింది. వెంటనే నిర్ణయించాను, ఆ సన్యాసిని దగ్గరకు వెళ్తాను. ఆ అమ్మాయిలు సన్యాసిని చిరునామా చెప్పారు. ఆమె నగరం బయట గుబురు అడవిలో ఒక చిన్న కుటీరంలో ఉంటుంది. మరుసటి రోజు ఉదయమే ఆలస్యం చెయ్యకుండా ఆ అడవివైపు బయలుదేరాను. కొంత దూరం నడిచాక చెట్ల మధ్య గాలిలో పొగ, ధూపం వాసన అనిపించసాగింది. దగ్గరకు వెళితే ఒక చిన్న కుటీరం కనిపించింది. లోకల్నుంచి నెమ్మదిగా పొగ ఎగురుతోంది. నా హృదయం గుండెలు బాదుకుంటోంది. అయినా లక్ష్యం గుర్తు చేసుకొని ధైర్యం సంపాదించి లోపలికి అడిగేశాను. లోపల మబ్బుగా ఉంది. ధూపం వాసన వ్యాపించి ఉంది. ఒక దీపం మిణుమిణుమంటోంది. మూలలో బూడిదతో కప్పబడిన ధూని మండుతోంది. అక్కడే ఒక కృశకాయమైన వృద్ధ సన్యాసిని కళ్ళు మూసుకొని కూర్చుని ఉంది. వారి జడలు చెదురుగా ఉన్నాయి. శరీరంపై బూడిద రాసుకొని చాలా భయంకరంగా కనిపిస్తోంది. నా అడుగుల శబ్దం విని ఆమె నెమ్మదిగా కళ్ళు తెరచింది. వారి కళ్ల మెరుపు అసాధారణం. నేను చేతులు జోడించి వణుకుతున్న స్వరంలో నమస్కారం చేసి నా పరిచయం చెప్పి వచ్చిన కారణం తెలిపాను. వినయంగా అన్నాను, మాతాజీ, నా వైవాహిక జీవితం సంకటంలో ఉంది. నా భర్త నన్ను ద్వేషిస్తాడు. బహుశా మరొక స్త్రీపై ఆసక్తి ఉండవచ్చు. నా ప్రేమ కోసం వ్యాకులత చెందుతున్నాను. నన్ను అతన్ని వశం చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి సహాయం చేయండి. మీరు శక్తివంతమైన ఔషధాలు, మంత్రాలు తెలుసని విన్నాను. అవి భర్త హృదయాన్ని మారుస్తాయని. నా మాట విని ఆ తపస్విని పెదవులపై స్వల్పం మందహాసం వచ్చింది. ఆమె భరువైన స్వరంలో అంది, బిడ్డా, నీ దుఃఖం అర్థం చేసుకుంటున్నాను. భర్త మనసు మారడం స్త్రీకి చాలా బాధకరం. నేను అనేకమంది సోదరిమనులకు సహాయం చేశాను. ఈశ్వరుడు కోరితే నీకు కూడా సహాయం చేస్తాను. తర్వాత ఆమె లేచి కుటీరం మూలకు వెళ్లి ఒక చిన్న పెట్టెనుంచి 2 వస్తువులు తీసింది. తిరిగి వచ్చి నా చేతిలో ఒక చిన్న పొట్లం, ఎర్రదారంతో కట్టిన రక్షాసూత్రం పెట్టింది. ఆమె వివరించింది, ఈ పొట్లంలో ఒక ప్రత్యేక చూర్ణముంది. ఈ రాత్రి ప్రదోషకాలంలో సాయంత్రం దిగుతున్న సమయంలో ఒక గ్లాసు పాలలో కలిపి నీ భర్తకు తాగించు. ఈ చూర్ణం తీసుకున్న వెంటనే నీ భర్త హృదయంలో నీపై ఆకర్షణ మేలుకొంటుంది. అతను మరొక స్త్రీవైపు చూడడానికి ధైర్యం చెయ్యడు. అలాగే ఈ రక్షాసూత్రం మంత్రసిద్ధం చేయబడింది. అదే సమయంలో నీ భర్త మెడలో కట్టు. దీని ప్రభావంతో అతని మనసు తప్పిపోదు. నీ మాటలు వింటాడు. నేను సన్యాసిని మాతాజీ పాదాలు ముట్టుకొని
ఏడుస్తూ కృతజ్ఞతలు తెలిపాను. ఆమె అంది, ఇప్పుడు ఆలస్యం చేయొద్దు, త్వరగా వెళ్ళు, పరమాత్మ నీ భర్తపై దయచూపుతాడు. నేను ప్రకాశవంతమైన ఆశతో ఆ చూర్ణం, రక్షాసూత్రం తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాను. ఆ సమయంలో నా హృదయంలో వింత సంతృప్తి. నా దుఃఖాలు ముగియబోతున్నాయని, నా భర్త నా పాదాల దగ్గర ఉంటాడని, నా జీవితం సుఖమయమవుతుందని పూర్తి నమ్మకం. బల్లి రూపంలోని పద్మావతి స్వరం వణుకుతుంది. ఆ పాపం జ్ఞాపకం మాత్రమే దాన్ని వణికిస్తోంది. అయినా తన కరుణ కథను కొనసాగించింది. రాజన్, ఆ రోజు సాయంత్రం కావడానికి ఓపికగా ఎదురుచూశాను. నా హృదయం బలంగా కొట్టుకుంటోంది. ఉత్సాహం, భయం, క్రోధం కలిసి లోపల తుఫాను సృష్టించాయి. ప్రదోషకాలం రాగానే వంటింట్లో ఆవుపాల పయాలను వేడిచేశాను. చేతులు వణుకుతున్నాయి, కాని నేను సంకల్పం చేసుకున్నాను. నెమ్మదిగా ఆ చూర్ణాన్ని పాలలో కలిపాను. పాలలో కలిసిన వెంటనే చూర్ణం కరిగి అదృశ్యమైపోయింది. ఏమీ లేనట్టునే. కాని దాని శక్తి గురించి నాకు సందేహం లేదు. ఆ సాయంత్రం నా భర్త ఇంటికి వచ్చినప్పుడు అతను అలసిగా చింతాక్రాంతుడిగా కనిపించాడు. బహుశా ఏదో చింతలో మునిగి ఉండవచ్చు. నేను రోజూవలే అతనికి భోజనం వడ్డించడానికి వచ్చాను. కాని ఆ రోజు నా మనసులో రహస్య ఉత్సాహం. నా దుఃఖాలు ముగియబోతున్నాయి. చాలా ప్రేమగా భోజనం వడ్డించి చివరికి ఆ పాలప్యాలను అతని ముందు పెట్టాను. సాయంత్రం మబ్బు చుట్టూ వ్యాపించింది. పక్కన ఒక దీపం వెలిగింది. దాని జ్వాల స్థిరంగా ఉంది. నేను ఆగ్రహంతో అన్నాను, స్వామీ, ఈ పాలు తాగండి. ఈరోజు మీకోసం ప్రత్యేకంగా కేసరి వేసి వేడిచేశాను. బహుశా నా అంత మధురమైన గౌరవప్రదమైన ప్రవర్తన అతన్ని ఆశ్చర్యపరిచింది. కాని అతను నిరాకరించలేదు. ప్యాలా ఎత్తుకుని కొన్ని మింగుల్లో అంతా తాగేశాడు. పాలు తాగిన కొద్ది క్షణాల్లోనే చూర్ణం ప్రభావం కనిపించసాగింది. నా భర్త ముఖం రంగు హఠాత్తుగా లేతగా అయ్యింది. ముందు స్వల్ప దగ్గు వచ్చింది. తర్వాత నుదురుపై చెమటబొట్లు మెరిశాయి. నేను మనసులో భయపడ్డాను. ఇలాంటి మార్పు ఎందుకు మొదలైంది? అతను లేచి నిలబడాలని ప్రయత్నించాడు కాని వెంటనే తడబడి మళ్లీ సీటుపై పడిపోయాడు. అతని కళ్లల్లో అసహనీయ నొప్పి కనిపించసాగింది. నేను భయపడి దగ్గరకు వచ్చి ఆందోళన స్వరంలో అడిగాను, స్వామీ, ఏమైంది? హఠాత్తుగా మీ ఆరోగ్యం ఎలా అయ్యింది? మనసులో భయం ఉండగా ఒక మూలలో దుర్మార్గ సంతృప్తి కూడా. నా ప్రయత్నం ప్రభావం చూపుతోందని. నా భర్త నొప్పితో కడుపు పట్టుకుని అరిచాడు. అతనికి కడుపులో తీవ్ర నొప్పి. అక్కడే నేలపై పడుకున్నాడు. అతని శ్వాసలు బలంగా వస్తున్నాయి. ముఖం పసుపు రంగులోకి మారింది. బయట నేను ఆందోళన నటిస్తున్నాను. కాని లోపల నా అహంకారానికి సంతృప్తి. నేను అనుభవించిన అవమానాలకు అతనికి శిక్ష పడుతోందని. కాని మహారాజ్, కొద్దిసేపట్లోనే పరిస్థితి నా నియంత్రణ మీద నుంచి జారిపోతోంది. అతని శరీరం మొత్తం వింత జడత్వం, తీవ్ర జ్వరం, శరీరం వణుకుతూ చెమటలు పట్టింది. నేను భయపడ్డాను. కాని నన్ను నేను ఓదార్చుకున్నాను. బహుశా ఇది మందు ప్రారంభ ప్రభావం మాత్రమే అని. కాని మనసులో లోతైన ఆందోళన. రాత్రి పెరిగే కొద్దీ నా భర్త అవస్థ భయంకరంగా మారింది. అతను తడబడుతూ మంచం మీద నుంచి నేలకు పడుతూ బాధపడుతున్నాడు. అతని హాలతు చూసి నా గుండె వణికిపోయింది. వశీకరణ ఫలితం ఇంత భయంకరంగా ఉంటుందని నేను ఊహించలేదు. నేను తీవ్రంగా భయపడ్డాను. అతనికి వస్తున్న బాధ చూస్తే రాతి హృదయం కూడా కరిగిపోతుంది. నేను త్వరగా అతన్ని పైకెత్తి మంచంపై పడుకోబెట్టాను. అతని కళ్ళు నొప్పితో ఎర్రగా అయ్యాయి. శరీరం కాలుతూ బొగ్గులా అయింది. 1-2 రోజుల్లోనే అతని ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. తేజస్వీ శరీరం క్షీణిస్తూ పోయింది. ముఖం ఎండిపోయి పసుపురంగు, కళ్ళు లోపలికి కుంగిపోయాయి. రాజన్, ఆ దురదృష్టకర చూర్ణం దుష్ప్రభావంతో నా స్వామికి క్షయవ్యాధి వచ్చింది. అతను రోజురోజుకూ బక్కచిక్కిపోతూ పోయాడు. అతని గుహ్య అవయవంలో భయంకరమైన పుండు పుట్టింది. అందులో ఇన్ఫెక్షన్ వ్యాపించి పురుగులు పడ్డాయి. ఇది అత్యంత భయానక దృశ్యం. నా క్రోధంలో ఎంచుకున్న మార్గం అగ్నిగా మారి అంతా భస్మం చేయడానికి సిద్ధమైంది. నా భర్త జీవిత మరణాల మధ్య ఊగిసాలాడుతున్నాడు. నా గర్వం ఇప్పుడు భయం, పశ్చాత్తాపంగా మారింది. నేను మనసులో భగవంతుణ్ణి ప్రార్థించసాగాను. ఏదో ఒక విధంగా నా భర్త బాగుపడాలని. ఇప్పుడు నా భయంకర తప్పు గుర్తించాను. నా భర్త మంచంపై పడి నిరంతరం నొప్పులతో అరుస్తూ, ఆహాదాలు పూడుస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు నొప్పితో అరుస్తూ బలహీనంగా నన్ను పిలుస్తూ ఉండేవాడు. సుందరి, ఓ సుందరి, నన్ను కాపాడు. నేను నీకు దోషిని. నీ హృదయాన్ని బాధపెట్టాను. కాని ఇప్పుడు నాపై దయచూపు. నేను నీ దాసుణ్ణి. నీ శరణులో ఉన్నాను. ఇక ఎప్పుడూ పరాయి స్త్రీ దగ్గరకు వెళ్లను. నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను. నా ఈ బాధనుంచి విముక్తి ఇవ్వు. అతని ఆ కరుణ స్వరం విని నా హృదయం చిట్లిపోయింది. ఒకప్పుడు నా హృదయాన్ని గాయపరిచిన కఠిన మాటలు ఇప్పుడు నా పాదాల దగ్గర పడి బతిమాలుకుంటున్నాయి. నా స్వామి నా పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ దృశ్యం చూసి నాలో ఏదో ఒకటి పగిలిపోయినట్టు అనిపించింది. ప్రతీకార అగ్ని ఎప్పుడో ఆరిపోయింది. నా హఠం స్థానంలో లోతైన పశ్చాత్తాపం వచ్చింది. నేను భయపడి అనుకున్నాను, నేను ఏ అనర్థం చేసేశాను?
ప్రియమైన భర్తను ఈ దశలో చూసి నాపై నాకు ద్వేషం కలిగింది. ఆ క్షణంలో నిర్ణయించాను, ఏ ధర చెల్లించినా నా భర్త ప్రాణాలు కాపాడతాను. నా పాపాన్ని సరిదిద్దాలనుకున్నాను. కాని చాలా ఆలస్యమైపోయింది. పద్మావతి రూపంలో బల్లి లోతుగా నిట్టూర్చి మళ్లీ చెప్పడం ప్రారంభించింది. నా హృదయంలో ఇప్పుడు పశ్చాత్తాపం, భయం తప్ప మరేమీ లేవు. నా భర్త కరుణ క్రందనాలు నా కళ్ళు తెరిచాయి. నేను వెంటనే లేచి పరుగెత్తుకుని మళ్లీ ఆ తపస్విని సన్యాసిని ఆశ్రమానికి చేరుకున్నాను. నన్ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నేను తీవ్రంగా ఏడుస్తున్నాను. చేతులు జోడించి ఏడుస్తూ అన్నాను, మాతాజీ, నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. మీరిచ్చిన చూర్ణం తాగించడం వల్ల నా స్వామిపై విపత్తు పడింది. అతను మరణం దగ్గర ఉన్నాడు. దయచేసి ఇప్పుడు ఏదైనా ఉపాయం చెప్పండి. అతని ప్రాణాలు కాపాడగలిగితే. నేను చేసిన దానికి లోతైన పశ్చాత్తాపముంది. అతనికి ఏమైనా అయితే నా సర్వనాశనం ఖాయం. తపస్విని నా దయనీయ అవస్థ చూసింది. కొంతసేపు కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థిస్తున్నట్టు ఉంది. తర్వాత లోపలనుంచి చిన్న కప్పులో ఏదో ఔషధ మిశ్రమం తెచ్చింది. అంది, బిడ్డా, భగవంతుడు కోరితే దీనితో నీ భర్త దహనం శాంతిస్తుంది. ఈ రెండవ ఔషధం తాగిన వెంటనే నీ భర్త స్వస్థుడవుతాడు. దీన్ని త్వరగా తీసుకుని వెళ్ళి తాగించు. నేను సన్యాసిని పాదాల దగ్గరపడి కృతజ్ఞతలు తెలిపాను. ఆమె అంది, ఆలస్యం చేయొద్దు, త్వరగా వెళ్ళు. పరమాత్మ నీ భర్తపై దయచూపుతాడు. నేను చివరి ఆశదీపంతో ఆ ఔషధం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాను. ఇంటికి చేరి ఆ ఔషధాన్ని ప్యాలలో కలిపి ఏదో రకంగా అర్ధమూర్ఛలో ఉన్న నా భర్తకు తాగించాను. ఆ మందు అతని కంఠం దిగిన వెంటనే కొద్ది క్షణాల్లోనే అద్భుత ప్రభావం కనిపించింది. కొద్ది క్షణాల ముందు మరణం దగ్గర ఉన్న నా భర్త నెమ్మదిగా శాంతించి లోతైన నిద్రలోకి జారుకున్నాడు. అతని ముఖంలో నొప్పి కొంత తగ్గినట్టు కనిపించింది. శ్వాసలు క్రమంగా అయ్యాయి. ఆ రాత్రి అతను శాంతిగా నిద్రపోయాడు. ఉదయం అవుతూనే అద్భుతం జరిగినట్టు నా భర్త పూర్తిగా స్వస్థుడై లేచి కూర్చున్నాడు. జ్వరం లేదు, శరీరం నొప్పిలేదు, ఏ వ్యాధి చిహ్నం లేదు. అతని రోగం మూలమించి తొలగిపోయినట్టు ఉంది. నా స్వామిని మళ్లీ హృదపుష్టిగా చూసి నా కళ్లనుంచి కృతజ్ఞత కన్నీరు కారాయి. వెంటనే ఈశ్వరుణ్ణి నమస్కారం చేశాను. ఆ సన్యాసినికి మనసులో ధన్యవాదాలు చెప్పాను. ఆమె దయా ప్రసాదంతో నా జీవితంలో అతిపెద్ద విపట్టు తప్పింది. నా భర్తకు స్పృహ వచ్చినప్పుడు అతనికి తాను బాగైపోయాడని నమ్మకం కాలేదు. ఆశ్చర్యంతో తన శరీరాన్ని తడుపుతూ అన్నాడు, ఇది ఏ అద్భుతం! నేను మరణం పొందబోతున్నాననుకున్నాను. ఇప్పుడు పూర్తిగా బాగున్నాను. అతను నా వైపు చూశాడు. గత కొన్ని రోజుల బాధలు అతని హృదయాన్ని పూర్తిగా మార్చాయి. మృదువైన స్వరంలో అన్నాడు, దేవి, బహుశా నీ సేవా తపస్సు వల్ల భగవంతుడు నాకు జీవదానమిచ్చాడు. నేను నీతో చాలా అన్యాయం చేశాను. నువ్వు నాకు అంత సేవ చేశావు. నన్ను క్షమించు. ఇక నువ్వు కోరినట్టు నడుచుకుంటాను. నిన్ను ఎప్పుడూ బాధపెట్టను. ఇలా అంటూ అతని కళ్ళు తడిగా అయ్యాయి. నా పాదాల దగ్గర వంగాలనుకున్నాడు. కాని నేను వెంటనే అతన్ని ఆపాను. ఆ క్షణంలో మనసులో ఈశ్వరుణ్ణి ధన్యవాదాలు చెప్పాను. మన దాంపత్యం పాడవుతూ కాపాడబడింది. ఇక మన జీవితం సుఖమయమవుతుంది. రాజన్, నా స్వామి ఆ రోజునుంచి నిజంగా నా వశమైపోయాడు. అతని హృదయం తారుమారైపోయింది. ఇక అతను నాకు కఠిన మాటలేమీ కాదు, గట్టి స్వరంలో కూడా మాట్లాడేవాడు కాదు. నేను చెప్పినది నిరాకరించలేదు. నేను కోరినది అలాగే చేసేవాడు. కాని దురదృష్టవశాత్తు నా అపరాధం నుంచి వచ్చిన ఈ విజయం చివరికి నాకు శాపంగా మారింది. భర్త పూర్తిగా వశమవుతూనే నా మనసులో అహంకారం మళ్లీ తలెత్తింది. సంవత్సరాల దబ్బిన క్రోధం, బాధ ఇప్పుడు అధికారం పొంది బయటపడింది. నేను మరిచిపోయిన భార్యధర్మం, మర్యాదలను వరింత ఉల్లంఘించసాగాను. నా భర్తపై ప్రభుత్వం సాధించడం మొదలుపెట్టాను. అతనికి రివర్స్ ఆదేశాలివ్వడం మొదలుపెట్టాను. ఒకప్పుడు అతను నాకు ఇచ్చినట్టు ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. ముందు నేను సంకోచంతో భర్త పేరు నోరు పెట్టకుండా ఉండేవాణ్ణి. ఇప్పుడు అతని పేరు పెట్టి పిలుస్తాను. అతని ప్రతిష్ఠ, గౌరవం గురించి ఆలోచన లేదు. అతన్ని దాసుడిలా వ్యవహరించడం మొదలుపెట్టాను. ఇంటి భలా పనులు అతనిచేత చేయించసాగాను. ముందు నేను చేసేవి లేదా దాసుల చేత చేయించేవి అన్నీ ఇప్పుడు భర్తతో చెప్పి చేయించేవాణ్ణి. అతను నిశ్శబ్దంగా నా మాట వినేవాడు. ఒకప్పుడు భర్త భోజనం చేసిన తర్వాతే తినేదాన్ని. ఇప్పుడు కావాలని అతనికి ముందే తినేసేదాన్ని. భర్త ఆజ్ఞ లేదా ఇచ్ఛ గురించి ప్రశ్నే లేదు. ఇంట్లో నేను కోరినదే జరిగేది. అతను ఏ విషయంలో నన్ను ఆక్షేపిస్తే నేను విన్నట్టు వినకుండా అతనిపైనే క్రోధం చూపేదాన్ని. మహారాజ్, ఆ సమయంలో నేను తన జీవితంలో అతిపెద్ద యుద్ధం గెలిచానని అనుకున్నాను. నా భర్త ఎప్పటికీ నా వశం. నేను చెప్పినట్టు జరుగుతుంది. ఒక క్షణం నాకు నేను ప్రపంచంలో అత్యంత సుఖవంతురాలిననిపించింది.
కాని మనిషి తన కర్మల నుంచి ఎంతకాలం తప్పించుకోగలడు? నా పాపం నన్ను వెంబడించడం ఆపలేదు. కొంతకాలం గడిచింది. విధి విధానం ముందుకు వచ్చింది. నా మరణ సమయం వచ్చింది. నేను ఎక్కువ కాలం జీవించలేదు. ఒకరోజు ఈ నశ్వర శరీరాన్ని విడిచి మరణించాను. నా ప్రాణాలు పోగానే నా ముందు యమదూతలు నిలబడ్డారు. వారి భయంకర రూపం చూసి నా ఆత్మ వణికిపోయింది. ఆ నల్లటి సర్పాకార యమదూతలు నన్ను సంకెళ్లు వేసి లాగుతూ యమరాజు సభవైపు తీసుకువెళ్లారు. స్వర్గద్వారమేమిటి? నేను యమపురి భయంకర మార్గంలోనే ఉన్నాను. నా మనసులో లోతైన భయం, పశ్చాత్తాపం. కాని ఇప్పుడు అంతా ఆలస్యం. యమరాజు సభలో నా కర్మల న్యాయం జరగాలి. న్యాయానికి ప్రసిద్ధి చెందిన యమరాజు సింహాసనంపై ఉన్నారు. వణుకుతున్న ఆత్మతో నన్ను వారి ముందు నిలబెట్టారు. నా పాపాల లెక్క చదివి యమరాజు క్రోధంతో అన్నాడు, ఇది భర్తపై వశీకరణ చేసి ఘోర పాపం చేసింది. దీన్ని నరకంలో మండుతున్న ఇనుప కడాయిలో వేసి యుగాలపాటు కాల్చండి. యమరాజు ఆజ్ఞ వెంటనే యమదూతలు నన్ను లాగుతూ ఆ నరక కడాయి దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ మండుతున్న రాగి ఉడుకుతోంది. నేను అరుస్తూ క్షమాపణ కోరసాగాను. కాని అక్కడ నా మాట వినేవాడు ఎవరూ లేరు. వెంటనే యమదూతలు నన్ను ఎట్టి ఆ ఉడుకుతున్న రాగి పెద్ద గంగాలంలో విసిరేశారు. రాజన్, ఆ యాతన అసహనీయం. నా సూక్ష్మ శరీరం ఆ ఉడుకుతున్న రాగిలో పడగానే నేను అరుస్తూ తడబడ్డాను. అనేక పురుగులు ఒకేసారి కుట్టినట్టు, శరీరంలో కోట్ల బాణాలు దిగినట్టు. నేను అసంఖ్యాక సంవత్సరాల పాటు ఆ యాతన అనుభవించాను. నా అరుపులు, ఏడుపులు, విలాపాలు వ్యర్థం. అక్కడ నన్ను వినేవాడు ఎవరూ లేరు. నా పాపాలు నన్ను భస్మం చేస్తూనే ఉన్నాయి. ఆ మండుతున్న రాగి కడాయిలో 15 యుగాలపాటు నన్ను కాల్చారు. అంత లోతైన నారకీయ యాతన అనుభవించిన తర్వాత నా కొన్ని పాపాలు భస్మమైనప్పుడు యమరాజు నన్ను నరకం నుంచి బయటకు తీసే ఆజ్ఞ ఇచ్చాడు. నా చర్యలు క్షమించరానివని నేను అర్థం చేసుకున్నాను. కాని పూర్తి శిక్ష ఇంకా మిగిలి ఉంది. యమరాజు కఠిన స్వరంలో అన్నాడు, దీని పాపాలు పూర్తిగా తొలగలేదు. దీనికి ఇంకా మానవ జన్మ ఇవ్వద్దు. దీన్ని భూమికి పంపండి. వారి ఆజ్ఞ ప్రకారం నా తదుపరి జన్మ భూమిపై ఒక తుచ్చమైన బల్లిగా జరిగింది. హే మహారాజ్, ఈ బల్లి శరీరంలో ఉంటూ నాకిప్పుడు 10,000 సంవత్సరాలు గడిచాయి. ఈ రూపంలో భూమిపై దుఃఖంతో తిరుగుతున్నాను. ఎక్కడో పాత శిథిలాల్లో, చెట్టు బొరియల్లో, మనుష్యుల ఇళ్లలో చీకటి పగుళ్లలో దాక్కుని రోజులు గడిపాను. ఈ తుచ్చ శరీరంతో జీవితం అత్యంత దుఃఖమయం. సరైన ఆహారం, నీరు లేవు. పురుగులు తిని బ్రతికాను. 10,000 సంవత్సరాల ఈ లోతైన కాలం నా పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఈశ్వరుణ్ణి నుంచి క్షమాపణ కోరుతూ గడిపాను. ప్రతిరోజూ ఆశతో ఎదురుచూశాను. ఎప్పుడు ఈ శాపగ్రస్త జీవితం ముగుస్తుంది, ముక్తి లభిస్తుంది? ఎన్నిసార్లు ప్రార్థించాను, ఏ మహాపురుషుడైనా నాపై దయచూపి నా ఉద్ధరణ చెయ్యాలని. ఇంత చెప్పి ఆ బల్లి రూపంలోని స్త్రీ రాజువైపు చూస్తూ తన నిష్కర్ష, విన్నపం తెలిపింది. మహారాజ్, ఇది నా పాప ప్రసంగం. నా కథ అన్ని స్త్రీలకు హెచ్చరిక. మరొక యువతి కూడా భర్తను వశం చేయడానికి ధైర్యం చేస్తే వశీకరణ మంత్రాలతోనైనా లేదా భర్తను అవమానించి అయినా ఆమె సకల పుణ్యాలు నాశనమవుతాయి. అలాంటి దురాచారిణి స్త్రీకి కూడా నాలాగే కఠిన శిక్ష పడుతుంది. మరణం తర్వాత మండుతున్న రాగి పెద్ద కడాయలో కాల్చబడుతుంది. అసహనీయ యాతన అనుభవిస్తుంది. మహారాజు రుక్మాంగద్, ఇప్పుడు నేను పెద్ద ఆశతో మీ శరణు వచ్చాను. మీరు పరమధర్మాత్ములు. మీరు దయచూపకపోతే నా ఉద్ధరణ అసాధ్యం. నేను మళ్లీ పాపబావిలో పడిపోతాను. దయచేసి నాపై కరుణ చూపండి. హే మహీపాల, మీరే పుణ్య సంపాదన చేశారు. మీరు భూమిపై ధర్మ సాక్షాత్కారం, మీ సత్కర్మలతో యమరాజు మార్గాన్ని కూడా జయించారు. ఇప్పుడు దయచేసి ఆ పుణ్యంలో కొంత భాగం నాకు దానం చెయ్యండి. నేను ఈ ఘోర బల్లియోని నుంచి విముక్తి పొందగలను. మీ పాదాల దగ్గర పడి ఉన్న ఈ దుఃఖితురాలు మీ నుంచి జీవిత భిక్ష కోరుతోంది. నా స్వామి గత జన్మలో నాపై కోపంగా ఉన్నాడు. కాని ఇప్పుడు మీలాంటి దయాళువైన స్వామి ఆధారం లభించింది. దయచేసి నన్ను ఈ నారకీయ దుర్దశ నుంచి విముక్తి చెయ్యండి. హే నారదా, ఇలా చెప్పి ఆ బల్లి రూపంలోని స్త్రీ రాజువైపు చూస్తూ విక్కిడిస్తూ బిలఖ్ బిలఖ్మని ఏడవసాగింది. ఆమె రుద్ధస్వరం, కన్నీళ్లు, నొప్పితో కూడిన విన్నపం అక్కడి వాతావరణాన్ని అత్యంత మార్మికం చేశాయి. రాజు రుక్మాంగదుడు, రాణి మోహిని ఆమె పిలుపు విన్నారు.
కొంతసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. కేవలం ఆ స్త్రీ సిసకలు, జీలకర్రల శబ్దాలు పర్వత నిశ్శబ్దంలో వినిపించాయి. బల్లి చెప్పిన ఈ హృదయ విదారక కథను రాజు రుక్మాంగదుడు, రాణి మోహిని జాగ్రత్తగా విన్నారు. కథ ముగిసే సమయానికి రాణి మోహిని ముఖంపై వింత గంభీరత ఆవరించింది. ఆమె ఏడుస్తున్న బల్లివైపు చూస్తూ, రాజువైపు చూస్తూ అంది, స్వామీ, మనిషి తాను చేసిన కర్మల సుఖ దుఃఖ ఫలితాలను అనుభవిస్తాడు. ఈ స్త్రీ భర్త పట్ల దుర్భావనలతో మోసం తంత్రాలు ఆశ్రయించింది. ఫలితంగా ఇప్పుడు నరకం అనుభవిస్తోంది. ఇందులో ఆశ్చర్యమేముంది? దీనికి తన కర్మల శిక్ష పడింది. నాకనిపిస్తోంది ఈ పాపిష్ఠి నుంచి దూరంగా ఉండడమే మంచిది. రాణి మాటలు విని రాజు రుక్మాంగదుడు గంభీర స్వరంలో అన్నాడు, మోహిని, నీ నోటినుంచి ఇలాంటి నిర్దయ మాటలు శోభించవు. సుముఖి, సజ్జనులు, సాధువుల ప్రవర్తన అలా ఉండదు. నిజమైన ధర్మాత్ములు ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా భావించి శక్తి మేరకు దాన్ని తొలగిస్తారు. పాపులు, నిర్దయులు మాత్రమే తమ సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అయితే మనం ఈ దుఃఖిత నారి సహాయం ఎందుకు చేయకూడదు? ఇది తన పాప ఫలితం అనుభవిస్తోంది. కాని మన పుణ్యంతో దాన్ని ఉద్ధరించలేమా? ఈశ్వరుడు మనకు శక్తి ఇచ్చాడంటే అది ఎవరో ఒకరి కళ్యాణం కోసమే ఉపయోగించాలి. సుందరీ మోహిని, నేను నిర్ణయించాను. ఈ దుఃఖిత బల్లికి నా పుణ్యాల భాగమిచ్చి దాన్ని ఉద్ధరణ చేస్తాను. ప్రాచీన కాలంలో రాజు యయాతి ఉద్ధరణను అతని పుణ్యవంతులైన మనువలు వారి పుణ్యాలిచ్చి చేసినట్టు ఈశ్వరుడు నన్ను ఒక జీవి ఉద్ధరణకు మాధ్యమంగా చేశాడంటే అది నా సౌభాగ్యం. రాజు రుక్మాంగదుడు ఇలా అంటూ కళ్ళు మూసుకుని మనసులో భగవాన్ విష్ణువుని స్మరించుకుని చేతులు ముందుకు చాచాడు. దయా వాత్సల్యంతో వణుకుతున్న స్వరంలో ఆశీర్వాదమిచ్చాడు. హే పరమాత్మ, నేను చేసిన వ్రతాలు, ఇతర శుభకర్మల పుణ్యం అంతా ఈ బాధపడుతున్న స్త్రీకి అర్పిస్తున్నాను. నా పుణ్యప్రకాశంతో దీని పాప అంధకారం తొలగిపోవాలి. విష్ణు భగవాన్ దీనిపై కృపచూపుతాడు. రాజు ఈ మాటలతోనే ఒక అద్భుతం జరిగింది. రాజు రుక్మాంగదుడి ముఖం నుంచి తేజప్రకాశం బయటకు వచ్చి బల్లి శరీరంపై పడసాగింది. వారి పుణ్యాల దివ్యప్రకాశం ఆ నిరీహ జీవిని ఆలోకితం చేస్తోంది. కొద్ది క్షణాల్లోనే ఆ ప్రకాశం తీవ్రమైంది. బల్లి గాయపడిన చిన్న శరీరం దానిలో అదృశ్యమైనట్టు అయిపోయింది. ఆ ప్రకాశపుంజం కొంతసేపు వ్యాపించింది. దాని తేజస్సు తగ్గినప్పుడు రాజు రుక్మాంగదుడు, మోహిని కళ్ళు తెరిచి చూసినప్పుడు ముందు దృశ్యం చూసి వారి కళ్లనుంచి ఆనంద కన్నీళ్లు కారాయి. ఆ చోట ఇక బల్లి శరీరం లేదు. అక్కడ ఒక దివ్యసుందరి నిలబడ్డది. ఆమె రూపం అద్భుత తేజస్సుతో ఉంది. మెరిసే రత్నాలతో అలంకరిత దివ్య వస్త్రాలు ధరించి ఆభరణాలతో విభూషితురాలు. ఆమె ముఖం సూర్యునిలా దీప్తిమంతంగా ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైనట్టు ఉంది. ఆ కృత్త జీవితం పొంది ఆనందంతో నిండి రాజూరాణికి నమస్కారం చేసింది. ఆమె కళ్లలో కృతజ్ఞత కన్నీళ్లు, ముఖంపై అపార శాంతి, ఆనందం. మృదువైన స్వరంలో అంది, హే రాజన్, మీరు నాపై అపార కృప చూపారు. మీ ఈ ఉపకారం ఎప్పటికీ మరచిపోను. పరమాత్మ మీకు చిరాయువు, అపార యశస్సు ప్రసాదించుగాక. ఇంత అంటూ ఆ దివ్య స్త్రీ చేతులు జోడించి ఆకాశం వైపు చూసింది. అదే క్షణం ఆకాశమార్గం నుంచి దేవాలయంలా ఒక దివ్య విమానం కిందికి దిగుతూ కనిపించింది. రాజు రుక్మాంగదుడు అనుమతి తీసుకుని ఆ స్త్రీ ఆ దివ్య విమానంపై ఆరోహణ చేసింది. వెంటనే దేవతల మధురగానంతో ఆ విమానం ఆకాశం వైపు ఎగిరింది. ఆ స్త్రీ వైష్ణవుల పరమధామం వైకుంఠం వైపు వెళుతూ దృష్టినుంచి అదృశ్యమైంది. ఈ విధంగా రాజు రుక్మాంగదుడు తన త్యాగం, ధర్మపాలనతో ఒక బాధితురాలి ఉద్ధరణ చేశాడు. తర్వాత రాజూ, రాణి తమ గుర్రంపై స్వారీ చేసి శాంతమనస్సుతో తమ రాజ్యం వైపు తిరిగి వెళ్లారు. శ్రీకృష్ణుడు కథను సమాప్తం చేసి విరామం తీసుకున్నారు. నారదముని కళ్లల్లో కూడా భావవిమలత ఝలకించింది. వారు వినయంతో చేతులు జోడించి ఇలా అన్నారు, హే ప్రభూ, మీ ఈ కథ నా హృదయాన్ని తెరిచింది. నిజంగా భార్య భర్తను వశం చేసుకోవడం అనే పాపం చేస్తే ఆమె అంతం అలాంటి దుఃఖదమైనదే అవుతుంది. ఈ కథ ప్రతి స్త్రీపురుషుడికి ఒక బోధ. దాంపత్య జీవితంలో ప్రేమ, విశ్వాసం మరియు ధర్మపాలనే సర్వోత్తమ మార్గం. ప్రియమిత్రులాలా, ఈ కథ నుండి మనకు ఈ బోధ లభిస్తుంది. భర్తాభార్యల సంబంధంలో పరస్పర ఆదరం, విశ్వాసం మరియు ధర్మపాలన పరమ అవసరం. ముఖ్యంగా భార్య భర్తను మోసం, జాదు లేదా అనుచిత రీతుల ద్వారా వశం చేయడానికి ప్రయత్నిస్తే అది ఘోర వినాశనానికి దారితీస్తుంది. భర్తను పరమేశ్వరుడిగా భావించి అతని సేవ మరియు గౌరవం చేయడమే స్త్రీ యొక్క పరమధర్మంగా చెప్పబడింది. ఏ స్త్రీ తన భర్త పట్ల కపటం లేదా అహంకార మార్గం అవలంబిస్తే ఆమెకు జీవితంలో ఎప్పుడూ సుఖం లభించదు మరియు తన కర్మలకు కఠోర ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. దోస్తులారా,
ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాలు క్రింద కామెంట్లో తప్పక రాయండి. మరియు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ముందు కూడా ఇలాంటి జ్ఞానవర్ధక మరియు భావపూర్ణ కథలు వినడానికి లభిస్తాయి. ధన్యవాదాలు. మళ్ళీ ఒక కొత్త కథతో కలుస్తాం.